నమస్తే, వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసులో ఈడీ ఎదుట హాజరైన ప్రకాష్ రాజ్. దాదాపు 5 గంటల పాటు విచారించిన అధికారులు. ఈడీ అదుపులో తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ఇంట్లో ఈడీ అధికారుల సోదాలు. తెలుగు రాష్ట్రాల్లో సంచలన కేసు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వెలుగులోకి. సంచలన విషయాలు. అధికార మదంతో వీధి రౌడీలా మారిన టీడీపీ నేతలు. పారిశుధ్య కార్మికురాలిపై కఠారి ఉమామహేశ్వరరావు దాడి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ల ప్రచారం వ్యవహారంలో తనకు నిర్వాహకుల నుంచి ఎటువంటి డబ్బులు అందలేదని సినీ నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన కేసులో ఆయన ఈరోజు ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈడీ అధికారులు ఆయనను దాదాపు 5 గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బెట్టింగ్ యాప్లతో డబ్బులు సంపాదించవచ్చని ఎవరూ భావించవద్దని సూచించారు. ఇక నుంచి అలాంటి వాటికి తాను ప్రచారం చేయనని స్పష్టం చేశారు. ఈడీ అధికారులు తాను చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారని చెప్పారు. తనను మరోసారి విచారణకు రావాలని ఇప్పుడైతే చెప్పలేదని అన్నారు. బెట్టింగ్ యాప్ల ప్రచారం వ్యవహారంలో తనకు నిర్వాహకుల నుంచి ఎటువంటి డబ్బులు అందలేదని సినీ నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన కేసులో ఆయన ఈరోజు ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈడీ అధికారులు ఆయనను దాదాపు 5 గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బెట్టింగ్ యాప్లతో డబ్బులు సంపాదించవచ్చని ఎవరూ భావించవద్దని సూచించారు. ఇక నుంచి అలాంటి వాటికి తాను ప్రచారం చేయనని స్పష్టం చేశారు. ఈడీ అధికారులు తాను చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారని చెప్పారు. తనను మరోసారి విచారణకు రావాలని ఇప్పుడైతే చెప్పలేదని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ యొక్క మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ను కొద్దిసేపటి క్రితం ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల పంపిణీ స్కీమ్లో 700 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగినట్లు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కళ్యాణ్ ఇంటితో సహా హైదరాబాద్లోని 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణ్ను సుమారు 7 గంటల పాటు విచారించినట్లు సమాచారం.
ఈ కేసు గత ప్రభుత్వం హయాంలో అమలు చేసిన గొర్రెల పంపిణీ స్కీమ్లో జరిగిన ఆర్థిక అక్రమాలకు సంబంధించినది కాగా ఈ స్కీమ్లో 700 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమైనట్లు ఏసీబీ ఆరోపించింది. కళ్యాణ్ కుమార్ తెలంగాణ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ సీఈఓ సభావత్ రామచందర్తో కలిసి నకిలీ లబ్ధిదారుల పేరిట భారీగా నిధులను దారి మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులు మధ్యవర్తులు అరెస్ట్ అయ్యారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసును నమోదు చేసి ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తోంది ఈడీ. ఈ స్కీమ్లో భారీగా నిధులు నకిలీ ఖాతాలకు బదిలీ అయినట్లు ఏసీబీ గుర్తించింది. ఇందులో కళ్యాణ్ కీలక పాత్ర పోషించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తలసాని ప్రత్యేక అధికారి కావడంతో ఆయనకు కూడా ఈ స్కామ్లో ఏమైనా సంబంధం ఉందా అని ప్రజలు అనుమానిస్తున్నారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అనుమతులు లేకుండా సరోగసి చేయడమే కాకుండా అక్రమంగా స్పెర్మ్ సేకరించి దాచిపెట్టారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెంటర్ నిర్వాహకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఫుట్పాత్లపై ఉండే బిచ్చగాళ్లకు బీరు బిర్యానీ, చదువుకున్న వారికి 4,000 రూపాయలు ఇచ్చి పోర్న్ వీడియోలు చూపించి వీర్యం సేకరించినట్లు గుర్తించారు. అండం కోసం మహిళా అడ్డా కూలీలకు 25,000 రూపాయలు చెల్లించినట్లు కూడా వెల్లడైంది. ఈ విచారణను మరింత లోతుగా చేసేందుకు సృష్టి నిందితుల కస్టడీపై పోలీసు అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఈ కస్టడీ పిటిషన్పై ఈ రోజు మధ్యాహ్నం వాదనలు ముగిశాయి. ఈ సంచలన కేసు సృష్టికర్త అయిన డాక్టర్ నమ్రత కుమారుడు జయంత్ను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో కోరారు. ఇరువైపుల వాదనలు విన్న సికింద్రాబాద్ కోర్టు రేపు తీర్పు ప్రకటించనున్న స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అనుమతులు లేకుండా సరోగసి చేయడమే కాకుండా అక్రమంగా స్పెర్మ్ సేకరించి దాచిపెట్టారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెంటర్ నిర్వాహకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఫుట్పాత్లపై ఉండే బిచ్చగాళ్లకు బీరు బిర్యానీ, చదువుకున్న వారికి 4,000 రూపాయలు ఇచ్చి పోర్న్ వీడియోలు చూపించి వీర్యం సేకరించినట్లు గుర్తించారు. అండం కోసం మహిళా అడ్డా కూలీలకు 25,000 రూపాయలు చెల్లించినట్లు కూడా వెల్లడైంది. ఈ విచారణను మరింత లోతుగా చేసేందుకు సృష్టి నిందితుల కస్టడీపై పోలీసు అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఈ కస్టడీ పిటిషన్పై ఈ రోజు మధ్యాహ్నం వాదనలు ముగిశాయి. ఈ సంచలన కేసు సృష్టికర్త అయిన డాక్టర్ నమ్రత కుమారుడు జయంత్ను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో కోరారు. ఇరువైపుల వాదనలు విన్న సికింద్రాబాద్ కోర్టు రేపు తీర్పు ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది.
ఎన్టీఆర్ జిల్లా పారిశుధ్య కార్మికురాలు నిరసన చేపట్టారు. మైలవరంలో పారిశుధ్య కార్మికురాలు భవానీపై దాడి చేసి కార్మికురాలిపై టీడీపీ నేత కఠారి ఉమామహేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమనే ప్రశ్నిస్తావా అంటూ కారుతో పారిశుధ్య కార్మికురాలు భవానీని ఢీకొట్టారు. దీంతో టీడీపీ నేతపై చర్యలు తీసుకోవాలని కార్మికులు ఆందోళన చేపట్టారు. తనపై దాడి చేసిన టీడీపీ నేతను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ముఖ్యమంత్రి రేవంత్ నివాసంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాజీపేట ఉర్సు ఉత్సవాలకు ఆహ్వానించారు. మాజీ సీఎం జగన్ రేపు నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేయనున్న సందర్భంలో భద్రతా పరంగా జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ తెలిపారు. హెలిప్యాడ్ అనుమతులు కూడా జారీ చేయడం జరిగింది. జగన్ కు పూర్తి స్థాయి జెడ్+ భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు చెముడుగుంట హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైల్లో ములాఖాత్ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం నెల్లూరు టౌన్లోని మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి కలవనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ఊరేగింపులు, సభలు, బైక్ ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించడానికి అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. రెచ్చగొట్టే నినాదాలు, బ్యానర్లు, ప్లకార్డులు వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాడ్జీలు, చెక్ పోస్టులు, వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. పరామర్శిస్తారు. అక్కడి నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని కలిసి మళ్ళీ ఆయన ప్రోగ్రామ్ అది. దీంట్లో మనకు 10 o'clock నుంచి మధ్యాహ్నం 2 o'clock వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈయన తరఫున మనకు లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు మనకు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిక్వెస్ట్ ప్రకారం మనం కూడా వాళ్ళకి ఎక్స్-సీఎం గారు ఇలాగా వస్తున్నారు ప్రోగ్రామ్కి, ఆయన పరామర్శ కోసం వస్తున్నారు, అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వస్తున్నారంటే మనం ఒక క్వశ్చనరీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రోగ్రామ్ వివరాలన్నీ కూడా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ అన్ని అడగడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు ఈ పరామర్శ అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రావడం జరుగుతుందని చెప్పారు. ఎటువంటి జన సమీకరణ చేయట్లేదని కూడా వాళ్ళు చెప్పారు. ఇది ప్యూర్లీ ఈ 2 ప్లేసెస్లో విజిట్ చేస్తారన్నారు. త్రూ హెలికాప్టర్ ద్వారా వస్తున్నారు. అందుకని జైలుకి ఫస్ట్ వస్తున్నారు కాబట్టి జైలు దగ్గర హెలిప్యాడ్ని అరేంజ్ చేయడం జరిగింది. దగ్గరగా ఉంటుంది, సెక్యూర్డ్ ప్లేస్ కూడా అక్కడ. సో జైలు దగ్గర డిపిసి దగ్గర ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్లో అరౌండ్ 10:30, 11 మధ్యలో అక్కడ ల్యాండ్ అవుతారు. అక్కడ మనం ఒక లిమిటెడ్ మెంబర్స్కే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 10 మెంబర్స్కే మనము పర్మిషన్ ఇవ్వడం జరిగింది.
ఆ 10 మెంబర్స్ని కూడా ఐడెంటిఫై చేసి లోపల తీసుకోవడం జరుగుతుంది. అలాగే అక్కడి నుంచి జైలు పక్కనే ఉంది, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్లో. అక్కడ వెళ్తే అక్కడ ముగ్గురుకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది జైలు మాన్యువల్ ప్రకారం. వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ మిగతా వెహికల్స్ కానీ అక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి ఆ ఏరియాలో ఎవరు కూడా ప్రైవేట్ పర్సన్స్ కానివ్వండి, పబ్లిక్ గ్యాదరింగ్ అక్కడ ఎవరు రావడానికి వీల్లేదు. వస్తే వాళ్ళ మీద పక్క పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళందరి మీద కేసులు కట్టడం ఇవన్నీ జరుగుతుంది. అలాగే అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ములాఖత్ అయిన తర్వాత ఆ రిటర్న్ డైరెక్ట్గా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వస్తారు. ఇది టౌన్లో ఉంది, సో సుజాతమ్మ కాలనీలో ఉంది. ఇది ఇక్కడికి వస్తారు. ఎక్కడ కూడా పబ్లిక్ ఆయన Z+ కేటగిరీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం మనం ఫుల్ ప్రూఫ్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మొత్తం కూడా ఫుల్ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ కూడా వాళ్ళు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.